వెల్కమ్ టు తెలుగు అంటే మేము బిగ్ బాస్ వీక్ స్వాగతం. నాతో పాటు మచ్చ అయితే జాయిన్ అయిపోయాడు. మచ్చా హాయ్. హాయ్ హాయ్. ఏంటి విశేషాలు ఏంటి అనేది మామూలుగా ఉండదు, ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఓన్లీ రెండు పాయింట్ల గురించి బాగా గట్టిగా ఫైట్ అయితే జరిగింది. ఒకటి, రాజ్యంలో రాజు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆ రాజు కోసం పోరాటం, అంటే చీఫ్ కోసం ఎవరవుతారు అనే పోరాటం జరిగింది. అలాగే మన రాజ్యంలోంచి ఒకళ్ళు పంపించడానికి నామినేషన్ జరిగింది కదా, ఆ నామినేషన్ గొడవ. ఈ రెండు విషయాల గురించే నిన్న హౌస్లో డిస్కషన్ అయితే జరిగింది. అసలు ఏ విషయాలు జరిగాయి అనేది బ్రీఫ్గా చెప్పేస్తాను మీ గురించి. నిన్న యష్మి సోనియా నామినేషన్ ఉంది కదా, దానికి నిఖిల్ అలాగే పృథ్వీని కొంచెం బ్లేమ్ చేసినట్టు సోనియా మాట్లాడుతుందంట. బాబు, విష్ణు మీరందరూ విన్నారు కదా, నేను ఎప్పుడు బ్లేమ్ చేయడం మాట్లాడలేదు అన్నట్టు బాత్రూమ్ నుంచి అరుచుకుంటా బయటకైతే వచ్చింది. గట్టి గొడవ అయితే జరుగుతుంది మచ్చా. ఇక్కడ ఏమనిపిస్తుందంటే నిఖిల్ అలాగే పృథ్వీని వాడుకుంది అని అందరికీ తెలుసు. సేమ్ పాయింట్ చెప్తే మాత్రం సోనియా మాత్రం అంగీకరించట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. అలాగే బాబు, నువ్వు మదర్ సెంటిమెంటు సిస్టర్ సెంటిమెంటు పెట్టుకుని ఏదేదో చేస్తున్నావు, నేనేమన్నా చెప్పానా? నువ్వు కూడా ఏదో సెంటిమెంట్ పెట్టుకుని వాళ్ళని వాడుకుంటున్నావు అని మన యష్మి చెప్తే సోనియా అంటుంది, నువ్వు మమ్మల్ని తప్ప ఎవరెవరిని చూస్తావో మాకు తెలుసులే అంటే, బాబు నేను ఆటలో చూస్తాను తప్ప వాళ్ళని, నాకేమీ కావాలని నేను ఎవరిని చూడను అని చెప్పింది. ఫుల్ గొడవ అరుచుకుంటా బుల్షెట్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. అక్కడ కూడా డిస్కషను, ఏంది అమ్మాయి నామినేట్ చేసినప్పుడు ఒక రీజన్ చెప్తాము, ఆ రీజన్ చెప్పినప్పుడు అంటే మనం చెప్తే అది రీజన్ కాదు, ఆ అమ్మాయి చెప్తే మాత్రం అది పర్ఫెక్ట్ రీజను, అన్ఫేర్ అన్నట్టు మాట్లాడుద్ది. ఏందో ఆ పిచ్చిదే నాకు అర్థం కావట్లేదు అన్నట్టు మాట్లాడింది. అంటే హౌస్ మేట్స్ అందరి దగ్గర. మళ్ళా సోనియా వచ్చింది, ఏంటి నీ పాయింట్ చెప్పు. అది బాబు, నేను నిన్ను నామినేట్ చేసేసాను, అయిపోయింది, ఇంకా ఎల్లు అనే టైప్లో పంపించేయడం జరిగింది. అలా యష్మి అయితే బాగా ఏడ్చింది. అప్పుడు మన కిరాక్ సీత అలాగే నిఖిల్ వచ్చి వాదార్ప యాత్రలో పాల్గొన్నారు, వాదార్చారు. వాడు వాదార్చాడు కానీ బయటికి వెళ్ళి మళ్ళా సేమ్ ఇక్కడ తప్పు. అంటే నిఖిల్ ఎట్లా తయారయ్యాడంటే, ఎక్కడ మంచిగా వెళ్తే అక్కడ మంచిగా మాట్లాడుతున్నాడు, వేరే దగ్గర మాత్రం అక్కడ కొంచెం చెడ్డగా చెప్పడం స్టార్ట్ అయింది. హౌస్ మొత్తం ఒక లెక్క, వీళ్ళ ముగ్గురు ఒక లెక్క. ఎవరు? సోనియా, పృథ్వీ, నిఖిల్ అనమాట. అందరు హౌస్ మేట్స్కి సోనియా నచ్చట్లేదు 100%. ప్రతి ఒక్కరికి నచ్చట్లేదు. అది ఎందుకు అంటే మీకు ముందు ముందు ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. అలాగే ఇక్కడ లవ్ ట్రాక్ అయితే కొంచెం అంటే గొడవ అవుతుంది, లవ్ ట్రాక్ చూపిస్తున్నారు. విష్ణుప్రియ అలాగే పృథ్వీ అనమాట. అంటే పృథ్వీని ఉదయం లెగ్గానే ఎలా చూస్తుంది, మాట్లాడడానికి ఎలా ట్రై చేస్తుంది అన్నట్టు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ చూపించింది మన కిరాక్ సీత అనమాట. బాగుంది, అంటే కొంచెం చూడముచ్చటగా ఉంది. సోనియా, నిఖిల్, పృథ్వీని కొంచెం వెనకాల పెట్టుకుంటుంది. అలాగే విష్ణుప్రియ తక్కువ, విష్ణుప్రియ కూడా పృథ్వీని వెనకాల పెట్టుకుందామని చెప్పి ట్రై చేస్తుంది మంచిగా. నాకైతే అది క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే చూసుకున్నట్టయితే పులిహార స్టార్ట్ చేసిన నిఖిల్ అలాగే సోనియా అనమాట. అంటే పృథ్వీ దగ్గర నిఖిల్ విషయం చెప్పాడంట, అవునరా సోనియా మనల్ని ఎలా అంటే తప్పుగా చూపిస్తుందని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందాక యష్మి చెప్పినప్పుడు కూడా నాకు అర్థమైంది, ఆ అమ్మాయి వల్ల మనం ఏమన్నా తప్పుగా పోర్ట్రేట్ అవుతావా బయట అన్నట్టు. నువ్వు ఈ విషయం నువ్వు పృథ్వీకి అలా చెప్పడం నాకు నచ్చలేదు, నువ్వు నన్ను హర్ట్ చేసావు అని చెప్పి సోనియా కొంచెం నాతో మాట్లాడుకునే టైప్లో చెప్తే, వాడు ఇలా చేపట్టుకుని పులిహోర కలిపేస్తున్నాడు మచ్చ. మామూలు వాళ్ళకి అసలు అంటే ఏం రిలేషన్ ఏం తెలీదు. మనవాడు అందరికీ తీసుకుని అలా పిసికేస్తున్నాడు, బయట ఎలా పోర్ట్రేట్ అవుద్ది అనేది మర్చిపోతున్నారు మచ్చ. నాకైతే అది చాలా ఫేక్ అనిపిస్తుంది. అలాగే ఇంకా ముందుకెళ్తే నాకు సార్ మొన్న చెప్పారు కదా అభయ్ నవీన్కి, ఆ బిగ్ బాస్ అంటే ఒక లెసన్ మీకు ఇలా ఇలా అని. సేమ్ అదే తిప్పి 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 నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, బిగ్ బాస్లో చాలా ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అనే టైప్లో చెప్తున్నారనమాట. సోనియా, నువ్వు ఎంత చెప్పినా జనాలకైతే నువ్వు నచ్చవు. ఎందుకంటే నువ్వు చేసే యాక్టింగ్ 1-2-3 వీక్స్లో చూసుకున్నట్టయితే అలాగే ఉంది, కొంచెం మార్చుకుంటూ ముందుకెళ్ళొద్దని నాకైతే అనిపించింది. ఫుల్ నెగిటివ్ అనమాట. అలాగే ఉదయాన్నే ఒక సాంగ్ వేశారు, కష్టాలన్నీ దోచేస్తా చీకు చింత దోచేస్తా అనే జైలవకుశ సాంగ్. అంటే నాకు తెలిసి కష్టాలు దోచేస్తా అంటే ఏదైనా కొంచెం కృష్ణుడికి సంబంధించింది ఏమన్నా
చిలిపి చేష్టలాగా ఏమన్నా టాస్క్లు పెట్టే అవకాశం అయితే ఉంది. అలాగే దొంగలు వచ్చి ఏమన్నా దుబ్బేస్తారనే టైప్లో కూడా ఉంది. ఈ పాట బట్టి టాస్క్ జరిగే అవకాశం ఉంది అని నాకు అనిపించింది. అలాగే చూసుకున్నట్టయితే నిఖిల్ అంటే మన పృథ్వీ విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నారనమాట. నిఖిల్ ఎలాంటోడు అంటే అందరి దగ్గర ఇప్పుడు నీ విషయం వస్తే నీకు మంచిగా చెప్తాడు, నా విషయం వస్తే నాకు మంచిగా చెప్తాడు, వేరే వాళ్ళు వస్తే వేరే మంచిగా చెప్తాడు. అంటే గుడ్ ఫర్ అందరికీ మంచిగా చెప్తాడు. కానీ నారదుడు అనే టైప్లో చెప్పడం జరిగింది. నారదుడు పుల్లలు కూడా పెడతాడో మరి నిఖిల్ పెడతాడో లేదో పృథ్వీ అన్నమాట, నేనైతే అనలేదండి అదనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే క్లాన్ అనేది స్టార్ట్ అయిపోయింది మచ్చ. క్లాన్ ఇప్పుడు ఎవరైతే రాజ్యంలో రాజు లేడు, రాజు అవ్వడానికి ఎవరు అర్హులు అనే టైప్లో ఒక 10 మంది, నిఖిల్ ఆల్రెడీ రాజుగా ఉన్నాడు కదా, పక్క రాజ్యానికి రాజు కావాలి. ఆ రాజుకి 10 బోర్డులు పెట్టారు. ఆ 10 బోర్డులు ఫస్ట్ అయితే నిఖిల్ వెళ్ళి ఎవరైనా ఒకరిని తీసేయాలి. అంటే ఈయన చీఫ్ నాకు వద్దు, రాజుగా వద్దు అనే టైప్లో నిఖిల్ వెళ్ళి ఒక ఫోటో తీసేయాలి. ఆ తీసిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళి ఒక హ్యామర్ ఉంటుంది, ఆ హ్యామర్ని పట్టుకుని హౌస్ మేట్స్కి ఇవ్వాలన్నమాట. ఎవరైతే పట్టుకుని అంటే ఏం లేదు మచ్చా, ఇక్కడ ఎవరో ఒకళ్ళే రాజు అవ్వాలి, మిగతా వాళ్ళు ఆ రాజు అవ్వకుండా ఉండడానికి ఒక ఏంటంటే తప్పు చెప్పి నువ్వు నాకు రాజు వద్దు అనే టైప్లో చెప్పాలి మచ్చా. అలా స్టార్టింగ్ ఫస్ట్ అయితే మాత్రం మన నిఖిల్ ఏం చేశాడంటే హ్యామర్ తీసుకుని ఆదిత్య ఓం గారిని కొట్టాడు. ఎందుకు మీరు రాజు వద్దు అనే టైప్లో చెప్పాడంటే, మొన్న దోశ దగ్గర మీరు పక్కనే ఉన్నారు, మీరు కొంచెం పెద్దరికంగా తీసుకుని చెప్పొచ్చు కదా, మీరు అక్కడే చెప్పలేదంటే ఒకవేళ రాజు అయిన తర్వాత ఇంకా అసలు చెప్పరు అనే టైప్లో 100% మీరు రాజు అవ్వే అర్హత లేదు అనే టైప్లో ఫోటో బద్దలు కొట్టేశాడు. ఆ తర్వాత మన నిఖిల్ అలాగే ఆదిత్య ఓం గారు హ్యామర్ గురించి ఫైట్ చేయాలి. ఆ హ్యామర్ తీసుకొచ్చి ఎవరికైనా హౌస్ మేట్స్కి ఇవ్వాలి, వాళ్ళు వచ్చి కొడతారనమాట. 5 గేమ్ల వరకు వీళ్ళిద్దరు బాగానే ఆడారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ ఆ హ్యామర్ గురించి కొట్టుకున్నారు. అవన్నీ ఎపిసోడ్లో చూసారు చాలామంది. ఇక్కడ నాకేమనిపించిందంటే అందరూ ఒకరినే టార్గెట్ చేశారు, సోనియా వద్దు అంటే ఈ క్లాన్ ఫైట్. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఇప్పుడు అబ్బాయిల దగ్గర పులిహార కలపడానికి ఎవరైనా ఆ అమ్మాయికి ఎదురుగా వచ్చాడు అనుకో వాళ్ళని బ్లేమ్ చేయటాకే చూస్తుంది. అలా చూస్తే హౌస్లో ఎన్ని రోజులని సర్వైవల్ అవుతారు చెప్పు. ఎవరైనా తెలివితేటలు ఉన్నాయంటే తెలివితేటలు టాస్క్లో యూజ్ చేస్తుంది అంటే టాస్క్లో యూజ్ చేయదు. అలా యూజ్ చేయకపోతే బ్యాడ్ అయ్యేది ఆ అమ్మాయి కదా, ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. అప్పుడు మన పృథ్వీకి హ్యామర్ ఇవ్వడం జరిగింది. పృథ్వీకి హ్యామర్ ఇస్తే మణికంఠ రాజయ్యే అవకాశం లేదు అని చెప్పి వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు అంటే నువ్వు చాలా వీక్ మణికంఠ అనే టైప్లో వద్దన్నారు. యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇక్కడ నామినేషన్ కాదు కదా డిఫెండ్ చేసుకోవటానికి, యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి సీత వచ్చి యష్మి వద్దు అని చెప్పింది అనమాట. ఎందుకు అంటే నువ్వు ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయ్యావు, ఆల్రెడీ అప్పుడు చూసేసాము, అందుకని కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది అనే టైప్లో చెప్పింది. అది కూడా ఓకే, వెల్ అండ్ గుడ్, బాగుంది. ఆ తర్వాత సోనియా వచ్చి నబీల్ వద్దు అని చెప్పింది. నబీల్ ఎందుకంటే నిన్న నామినేట్ చేశారు కదా, అక్కడ కూడా కొంచెం ఎందుకో ఆ కోపం పెట్టుకుంది. అలాగే ఇంకా ఓపెన్ అవ్వలేదు హౌస్ మేట్స్తో అన్నట్టు చెప్పారు. హౌస్ మేట్స్తో ఓపెన్ అవ్వలేదా, నేను నీతో ఓపెన్ అవ్వలేదా పాపం ఉన్న 10 మందిని అడిగాడు. నేను అందరితో ఓపెన్ అయ్యాను, నీకేం మరి అలా అనిపించింది నాకైతే అర్థమే కావట్లేదు. హ్యూమన్ నేచర్ లేదన్నావు, నేను హ్యూమనే, నాకు తెలుసు అనే టైప్లో మాట్లాడాడు. నబీల్ కరెక్ట్గానే మాట్లాడాడు. సోనియా మాత్రం కొంచెం ఏదో మరీ ఎక్కువ ఎక్స్ట్రాల్ చేసినట్టు అనిపించింది. ఆ తర్వాత నైనిక వచ్చేసి విష్ణుప్రియ ఎందుకు అంటే నీకు కొంచెం ఆవేశం ఎక్కువ ఉంది, ఎంతూజియాజం లేదు, అందుకని నువ్వు రాజుగా అర్హత లేదు అని చెప్పడం జరిగింది. ఓకే, వెళ్ళను, బాగుంది. ఆ తర్వాత ప్రేరణ వచ్చి సోనియా వద్దు అని చెప్పింది. సోనియా ఎందుకు వద్దు అంటే నువ్వు ఆల్రెడీ ఒకసారి మొన్నే నీకు రెడ్ ఎగ్ ఇచ్చి చీఫ్గా ప్రకటించిన తర్వాత నువ్వు ఆ రెడ్ ఎగ్ ఆ గేమ్ ఓడిపోయావు, ఇంకా అక్కడే ఓడిపోతే ఇంకా వార్మ్ అంతా ఏం చేస్తావు అనే టైప్లో వద్దన్న. అది కరెక్ట్ పాయింట్, సూపర్. అలాగే నైనిక వచ్చి పృథ్వీ వద్దు అన్నారు. పృథ్వీ ఎందుకంటే అగ్రెసివ్ ఉంది కదా, అగ్రెసివ్ ఉంటే కొంతమంది చేయలేరు అనే టైప్లో చెప్పడం జరిగింది. కరెక్ట్ పాయింట్ మచ్చ, నాకు అయితే బాగా. ఆ తర్వాత పృథ్వీ వచ్చి సీతకి ఇవ్వడం జరిగింది. సీత నిఖిల్
అదే నైనిక వద్దు అనడం జరిగింది. నైనిక ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కూడా సేమ్ ఎస్మీకి చెప్పిందే నీకు చెప్తున్నాను, నాకు అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి చీఫ్ అయ్యావు కాబట్టి ప్లీజ్ వద్దు అనే టైప్లో కూల్గా చెప్పింది. కొంచెం మన నైనిక కొంచెం హట్ అయింది. హట్ అయినా పాయింట్ చెప్పింది, అది హట్ అయినా పెద్ద ఇది ఉండదు. ఆ తర్వాత నైనిక హ్యామర్ గెలుచుకుంది. ఇక్కడ సో మన కిరాక్ సీత అలాగే ప్రేరణ ఇద్దరే మిగిలారు మచ్చా. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవ్వాలి. నైనిక వద్దు అని చెప్పి సీత చేసినప్పుడు నైనిక ఎవరికి ఇవ్వాలి? ప్రేరణకి ఇస్తే బాగుంటుంది. కానీ వెళ్ళి సీతకి ఇచ్చి ఓకే నీకు ఏం కావాలో అది చెయ్యి అన్నట్టు ఇస్తే వెంటనే ప్రేరణను కొట్టేసి క్లాన్ చీఫ్గా కిరాక్ సీత అనౌన్స్మెంట్ అయిపోయింది. అనౌన్స్మెంట్ అయిన తర్వాత వెంటనే నువ్వు అది తీసుకొని నువ్వు ఇది తీసుకున్నట్టు మణికంఠకి వాళ్ళకి చెప్పడం జరిగింది. విష్ణుప్రియ అంది నీ క్లాన్లో అదే నీ క్లాన్లో ఒకవేళ అవకాశం వస్తే నన్ను తీసుకొని డిస్కషన్లు జరిగాయి. అలాగే విష్ణుప్రియ మన పృథ్వీకి ఏముందంటే ఒరే నెక్స్ట్ వీక్ నీ ఫ్రెండ్ అని నువ్వు మన సోనియాని అలా అనుకోకుండా నామినేట్ చేయరా ప్లీజ్ రా అంటే నేను చేయను అట్లా చేయను అనేది. అలా ఈ వారం అయితే ఓన్లీ 2 టాపిక్స్ రాజ్యంలో రాజు కోసం అయ్యాయి. ఎవరైతే ఎలిమినేట్ అయిపోవాలని నామినేషన్స్ అయ్యా ఆ విషయం జరిగాయి అనమాట. ఇవి అలాగే కొన్ని రొమాన్స్లు జరిగాయి, అలాగే కొన్ని పులిహారాలు కూడా బాగా కలిపారు అనమాట. ఇది ఈరోజు రివ్యూ. మళ్ళా రేపటి రివ్యూ గురించి వేచి ఉండండి. తెలుగు 7 చూస్తూ ఉండండి. నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్. See you.